దేవుడితో గడపాలి కదా అన్నపానాలు చేసి. మరి దేవుడితో గడపడానికి దేవుడు అంటున్నాడు, నీకు నాకు మధ్య నీ పాపను మురికి కొట్టమని కనపడుతున్నదే, నా ముఖము చూడలేదు. పాప భారం నుండి విముక్తి. పాపానికి నిర్వచనం, పాపాన్ని పురుకొలిపి ఆయుధాలు ముందు పెడతారు. నెంబర్ 1, మొట్టమొదటిది అతిక్రమము. మనం చదువుకుంటున్నాం మొదటి యోహాను పత్రిక 3:4 ఆజ్ఞ అతిక్రమమే. ఆధార్ దగ్గర ఊరి కంటే టైం లేదు. అవన్నీ అసలు ఎందుకంటే నెంబర్ 1 అతిక్రమము. రెండవది తిరుగుబాటుత. ఒక అతిక్రమం, రెండవది తిరుగుబాటుత, తిరుగుబాటు చేయటం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో నా తెలుగు నా మీద తిరగబడి ఉన్నాడు, తిరుగుబాటు చేస్తున్నారు. ఆజ్ఞ అతిక్రమములు. పాపం అనేది ప్రపంచం అంతటా చుట్టూ వచ్చేటటువంటి ఒక దుష్ట శక్తి. ప్రపంచమంతా చుట్టూ వచ్చే ఒక దుష్ట శక్తి. అతిక్రమం, ఆజ్ఞాతిక్రమం పాపం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో దానికి మందక్కడ మనకు దొరుకుతూ ఉంటుంది. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను. నిన్న నాకు ఒక ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారు, నా దగ్గరికి రైతు అయితే చెప్తున్నారంట. రైతు అనుకునే 3 గంటల 4 గంటలకు 4:30 వచ్చేది. మన ఎంత వాక్యం చెప్తామంటే లేదు లేదు నాకు ఆరోగ్యం బాగలేదు, కొంచెం అట్టట్టు ఉంటాయి, జ్వరం వచ్చే అనుభవం వస్తుందంటే ఆయన చెప్పారు, బాబు ఈ రోజు బాగా రాష్ట్రాలు 650 ఎంజీ చేసుకోవాలి. అర్థం అన్నాను. ఎందుకంటే అయ్యో అదేంటండి ఆ టాబ్లెట్ వేసుకుంటే జ్వరం దిగిపోతాయి. ప్రభుత్వం పోయినారా అతిక్రమం చేస్తావు, ఆజ్ఞను మీరు దేవుడి మాటను అక్కడ పెడిచవులు పెట్టావు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం మళ్ళా ఒకసారి చదువుకుందాం. యెషయా 43:25. నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచి వేస్తాను. ఎలా తుడిచి వేస్తావు ప్రభువా? నా అతిక్రమం, నా పాపం నేను భరించలేనంత గొప్పగా ఉన్నది కదా. ఎంత మూట కట్టుకున్నాడో మాత్రంలో తర్వాత చదువుకున్నాను. నా పాపమే ఉంటుంది. నా పాపం నేను భరించలేనంత. నేనే నా చిత్తానుసారంగా నీ పాపాన్ని, నీ అతిక్రమాన్ని తుడిచివేస్తానని దేవుడు చెప్తుంటే అంత పాపాన్ని తుడిచేస్తావా ప్రభువా? ఎలా తుడిచేస్తావా అయ్యా అని పాప భారంతో నిండిపోయిన వ్యక్తి దేవుడు పాదాల దగ్గర వెళ్తుంటే దేవుడు చెబుతున్నాడు, నీ అతిక్రమ క్రియలను బట్టి చెప్పండి నేను గాయపరచబడతాను. చదవాలి, చదవండి. గాయపరచబడిన మన దోషములను బట్టి సమాధానాత్మకమైన శిక్ష అతని మీద పడను. అతను పొందిన ప్రతి గాయము ద్వారా మనకు విముక్తి. చప్పట్లు దేవుడు వస్తే చాలా
ఇంకేమీ